రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీయేష్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్న సంతోష్ పెళ్లికి తన తండ్రి అడ్డుపడుతున్నాడని 40 మందిని పంపించి తనను చంపే ప్రయత్నం చేశాడంటూ మీడియా ముందుకు రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. రూపారెడ్డి అనే మహిళ కూతురు ఈ శ్రీయేష్య. మొదట్లో వీళ్ల ప్రేమ విషయంలో ప్రకాష్ గౌడ్ సానుకూలంగానే ఉన్నారని రూపారెడ్డి చెప్తున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా ఈ పెళ్లి వద్దంటూ కొడుకును అడ్డుకున్నాడని చెప్తున్నారు. తండ్రి తన పెళ్లికి రివర్స్ అవడంతో సంతోష్ ఇంట్లో నుంచి వచ్చేశాడు. మణికొండలో తనకు కాబోయే భార్య ఇంట్లోనే దాదాపు నెల రోజుల నుంచి ఉంటున్నాడు. పిఎస్ లో కానీ కోర్టు త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఎట్లా ముందు నుంచి ఉంది ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది బతకడానికి, ఇక్కడ ఏముంది ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ లెటర్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. రీసెంట్ గానే సంతోష్ శ్రీయేష్యకు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం రూపారెడ్డి ఇంటికి దాదాపు 40 మంది వ్యక్తులు వచ్చారు. ఇంటి ముందు నానా రచ్చ చేస్తూ గొడవకు దిగారు. అందులో కొందరు ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. ఈ 40 మందిని ప్రకాష్ గౌడ్ పంపించాడని రూపారెడ్డి, సంతోష్ ఆరోపిస్తున్నారు. ప్రేమ పెళ్లిని ఎలా అయినా అడ్డుకోవాలి అనే నెపంతో ప్రకాష్ గౌడ్ ఇలా చేస్తున్నాడంటూ చెప్పారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకొచ్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ వ్యవహారంలో పోలీసులు రూపారెడ్డిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చారు. రూపారెడ్డి ఇంటికొచ్చిన వాళ్లు ఆమె దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళని, అప్పు చెల్లించని కారణంగానే ఇంటి ముందు గొడవ చేశారని, వాళ్ళిచ్చిన ఫిర్యాదుతోనే రూపారెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లామని చెప్తున్నారు. కానీ ఈ వ్యవహారం వెనుక ప్రకాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు రూపారెడ్డి కూతురు ఆరోపిస్తున్నారు. తాము చెల్లించాల్సిన అప్పుకు ఇంకా 6 నెలల టైం ఉందని చెప్తున్నారు. డబ్బు అడగడానికి వచ్చిన వ్యక్తులెవరూ గొడవ చేయలేదు. కానీ అందులో ఉన్న ఓ 4 వ్యక్తులు మాత్రం ముఖానికి మాస్క్ వేసుకుని ఇంట్లోకి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేశారంటూ చెప్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు పట్టించుకోకుండా ప్రకాష్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారంటూ చెప్తున్నారు. ఇంత జరుగుతున్న ప్రకాష్ రెడ్డి నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి రియాక్షన్ లేదు. సంతోష్ తనకు అసలు కొడుకే కాదని, కొడుకుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పి వెళ్లిపోయారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు విషయంలో జరుగుతున్న ఈ రచ్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళాగుతుందో చూడాలి.